హలో అందరికీ, దిస్ ఇస్ శాండీ. చాలా రోజులైంది నా ఒపీనియన్స్ చెప్పి బిగ్ బాస్ గురించి. సో మళ్ళీ బిగ్ బాస్ 9 నవరత్నాలు స్టార్ట్ అవబోతోంది. దానికోసం కామనర్స్ని తీసుకుంటున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రాం ద్వారా. సో వీఆర్ ఆల్రెడీ సీయింగ్ 6 ఎపిసోడ్స్ అయిపోయాయి. సో అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్ జడ్జెస్గా, శ్రీముఖి హోస్ట్ చేస్తూ, సో మొత్తానికి నలుగురు కలిసి ఈ ప్రోగ్రామ్ని పర్వాలేదు బాగానే ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు వీళ్ళు. అండ్ సో నేను అనుకోవడం ఏంటంటే, మొత్తం ఒక డ్రామే బాస్ కావాలి వీళ్ళకి. ఎందుకంటే కామనర్స్ కాబట్టి వీళ్ళు ఎవరికి తెలీదు బయట ప్రపంచానికి పెద్దగా. మేబీ యూట్యూబ్స్ బాగా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యే వాళ్ళకి, బాగా యూత్కి అది కూడా. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్సే ఉన్నారు. యంగ్స్టర్స్ ప్లస్ మరీ సీనియర్ ఏజ్ వాళ్ళు ఎవరు లేరు. ఒక ఆవిడ వచ్చింది, ఆవిడని కూడా తీసుకోలేదు వీళ్ళు. సో అలాంటి వాళ్ళకే తెలిసి ఉంటుంది బాగా. సో వీళ్ళు హైలైట్ అవ్వాలంటే, వీళ్ళు బిగ్ బాస్కి వచ్చి వీళ్ళని అందరూ చూడాలంటే వీళ్ళలో కొంచెం కంటెంట్ ఉండాలి, ఏదైనా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదైనా ఉండాలి. సో దట్ అట్రాక్టివ్గా చూడగానే వీళ్ళని మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, స్మైల్ ద్వారా కానీ ఎలా అయినా ఒక ఇంప్రెస్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి పబ్లిక్ని. అలాగే కొంచెం డ్రామా చేయాలి. సో ఆ డ్రామా ఉంటేనే పీపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? అలాగే బాగా ఫాలోవర్స్ ఉండాలి వీళ్ళకి. అలాంటి వాళ్ళని కూడా చూస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఊరికే వీళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్లో పెట్టి డబ్బులు ఇవ్వరు కదా. వీళ్ళ ద్వారా బిగ్ బాస్కి కూడా, ఛానల్కి కూడా కొంచెం బెనిఫిట్ ఉండాలి. సో వ్యూవర్షిప్ పెరగాలి, టీఆర్పీ పెరగాలి అంటే వీళ్ళల్లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఏదైనా ఉండాలి. సో అలాగే ఫాలోవర్స్ ఉండాలి. సో అట్లాంటి వాళ్ళని, కొంచెం డ్రామా చేసే వాళ్ళని, కొంచెం బాగా ఫైట్ చేసే వాళ్ళని, కొంచెం డ్యాన్స్, సాంగ్స్ అలా చేసే వాళ్ళని, కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు, అట్లాగే కొంచెం చీట్ చేసే వాళ్ళు కూడా కావాలేమో అనిపించింది. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే ఒక బెలూన్ టాస్క్లో, ఐ డోంట్ రిమెంబర్ నేమ్, బట్ ఒక అమ్మాయి చీట్ చేసినట్టుగా అనిపించింది. లాస్ట్కి గెలిచిన అమ్మాయి కొంచెం ఒక చెయ్యి వెనక్కి పెట్టుకోవాలి అంటే లాస్ట్ వరకు పెట్టుకుంది, బట్ లాస్ట్ ఎండింగ్ పాయింట్లో లెఫ్ట్ హ్యాండ్ వదిలేసి 2 చేతులతో కవర్ చేసినట్టుగా అనిపించింది. అట్లా బెలూన్ని పగలగొట్టినట్టుగా అనిపించింది. సో అట్లా అలాంటి అమ్మాయిని కూడా ఇగ్నోర్ చేసి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లో కొంచెం చీటింగ్ చేస్తేనే కదా కొంచెం డ్రామా వస్తుంది.